మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడాలని, రాష్ట్రంలో వర్షాలు కురవకుండా కరువు పరిస్థితులు ఏర్పడాలని దురుద్దేశంతో క్షుద్ర పూజలు నిర్వహించారనే సమాచారం ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పారని మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు శ్రీ చనగాని దయాకర్. కంప్లీట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందులతో ఉండాలి, కరువు కాటకాలతో ఉండాలి, తెలంగాణలో వర్షాలు పడకుండా కరువుతో అల్లాడించాలనే ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ క్షుద్ర పూజలు చేసి చాలా చట్ట విరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడడం అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. 2/3/2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక తిరుచపల్లి తమిళనాడు 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకున్నటువంటి